ఎవరి కడుపులో పుట్టాలో, ఎవరి ఒడిలో పెరగాలో, ఏ లక్ష్యం కోసం కదలాలో, ఏ గమ్యం చేరాలో నిర్ణయించేది ఆ శివుడు. కన్న తల్లికి కన్న బిడ్డను దూరం చేసి ఆ తల్లిని జీవితాంతం ఏడ్చేలా చేసింది నీ శివుడేగా. మానవ జన్మ కర్మాధీనం. పుట్టే ప్రాణం, పుట్టాల్సిన గర్భం, పుట్టుకతో ఏర్పడే బంధం ఆ ముక్కంటి శాసనం. దేవుడు దేవుడు అని ఆయన్నే పట్టుకొని తిరుగుతారు కదా. ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఎక్కడున్నాడు మీ దేవుడు? శివుడు సాధ్యం, మనం సాధనం. అందుకే కనిపెట్టమని నిన్ను, కాపాడమని నన్ను పంపాడు. మరి మీ దేవుడు వచ్చి కాపాడాలిగా. నిన్ను పంపాడుగా, ఆ ప్రాణాలు కాపాడే శక్తి నీలో నింపాడుగా. అంటే కనిపెట్టిన మాదేమీ లేదా? అంతా మీ దేవుడిదేనా? ఈ విశ్వం శుభాకారం, ఈ విశ్వం శుభాధారం అంతా ఆయనే, అన్నింటా ఆయనే. ఆయనేనా? మరి ఇంతమంది చావులకు కారణం కూడా ఆయనేనా? చేసింది ఆ దేవుడు కాదు, మతి తప్పిన ఒక మూర్ఖుడు. మరప్పుడు నానమ్మకు నిన్ను దూరం చేసింది ఆ శివుడేగా.